హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ 3 వర్బులతో 30 వాక్యాలు నేర్చుకుందాం. వీడియో అయితే చివరి వరకు చూడండి. సో ఫస్ట్ వర్బ్ వచ్చేసి కంపేర్, పోల్చు. వీటిపైన సెంటెన్స్‌లు చూద్దాం. నేను ప్రతిరోజు నివేదికలను పోల్చుతాను. ఐ కంపేర్ ద రిపోర్ట్స్ డైలీ. ఐ కంపేర్ ద రిపోర్ట్స్ డైలీ. ఆమె నిన్న ధరలను పోల్చింది. ఆమె నిన్న ధరలను పోల్చింది. షీ కంపేర్డ్ ద ప్రైజెస్ యెస్టర్డే. షీ కంపేర్డ్ ద ప్రైజెస్ యెస్టర్డే. మేము ఇప్పుడు డేటాను పోల్చుతున్నాము. మేము ఇప్పుడు డేటాను పోల్చుతున్నాము. We are comparing the data now. We are comparing the data now. వారు రేపు ఫలితాలను పోల్చుతారు. వారు రేపు ఫలితాలను పోల్చుతారు. They will compare the results tomorrow. They will compare the results tomorrow. నీవు ఫైళ్ళను పోల్చావా? నీవు ఫైళ్ళను పోల్చావా? ఈ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. పరీక్షకు ముందు అతను సమాధానాలను పోల్చాడు. He had compared the answers before the exam. మనం 2 డాక్యుమెంట్స్‌ను పోల్చాలి. మనం 2 డాక్యుమెంట్స్‌ను పోల్చాలి. We should compare both documents. We should compare both documents. నువ్వు నా పనిని అతనితో పోల్చగలవా? నువ్వు నా పనిని అతనితో పోల్చగలవా? Can you compare my work with his? Can you compare my work with his? నన్ను ఇతరులతో పోల్చవద్దు. నన్ను ఇతరులతో పోల్చవద్దు. ఈ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వారం మన ప్రోగ్రెస్‌ని పోల్చుకుందాం. ఈ వారం మన ప్రోగ్రెస్‌ని పోల్చుకుందాం. Let's compare our progress this week. Let's compare our progress this week. ప్లే, ఆడు. వీటిపైన సెంటెన్స్‌లు చూద్దాం. నేను ప్రతి ఆదివారం క్రికెట్ ఆడుతాను. I play cricket every Sunday. I play cricket every Sunday. అతను నిన్న ఫుట్బాల్ ఆడాడు. అతను నిన్న ఫుట్బాల్ ఆడాడు. He played football yesterday. He played football yesterday. వారు ఇప్పుడు పార్కులో ఆడుతున్నారు. వారు ఇప్పుడు పార్కులో ఆడుతున్నారు. ఈ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. టిప్ వచ్చేసి ప్రజెంట్ జరుగుతున్నది. ప్రజెంట్ కంటిన్యూస్ కిందికి వస్తుంది ఈ సెంటెన్స్. ఆమె రేపు పియానో వాయిస్తుంది. ఆమె రేపు పియానో వాయిస్తుంది. She will play the piano tomorrow. She will play the piano tomorrow. నీవెప్పుడైనా చెస్ ఆడావా? నీవెప్పుడైనా చెస్ ఆడావా? Have you ever played chess? Have you ever played chess?
గాయం కాకముందు అతను బాగా ఆడాడు. గాయం కాకముందు అతను బాగా ఆడాడు. He had played well before he got injured. He had played well before he got injured. మనం కలిసి ఆడాలి. We should play together. We should play together. నువ్వు ఈ పాట ప్లే చేయగలవా? నువ్వు ఈ పాట ప్లే చేయగలవా? ఈ ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ క్వశ్చన్ వచ్చేసి అబిలిటీకి సంబంధించింది. కెన్ యూజ్ చేయొచ్చు. తరగతి సమయంలో ఆడవద్దు. తరగతి సమయంలో ఆడవద్దు. డోంట్ ప్లే డ్యూరింగ్ క్లాస్ టైం. డోంట్ ప్లే డ్యూరింగ్ క్లాస్ టైం. మనము ఒక ఆట ఆడుకుందాం. మనము ఒక ఆట ఆడుకుందాం. లెట్స్ ప్లే ఏ గేమ్. లెట్స్ ప్లే ఏ గేమ్. వర్క్ 3 సబ్మిట్ చేయు. వీటిపైన సెంటెన్స్లు చూద్దాం. నేను ప్రతి శుక్రవారం నా నివేదిక సబ్మిట్ చేస్తాను. I submit my report every Friday. I submit my report every Friday. అతను నిన్న తన దరఖాస్తు సబ్మిట్ చేశాడు. He submitted his application yesterday. ఆమె ఇప్పుడు ప్రాజెక్ట్ సబ్మిట్ చేస్తుంది. ఆమె ఇప్పుడు ప్రాజెక్ట్ సబ్మిట్ చేస్తుంది. She is submitting the project now. She is submitting the project now. వారు రేపు ఫారం సబ్మిట్ చేస్తారు. ఈ ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ సెంటెన్స్ ఫ్యూచర్ టెన్స్కి సంబంధించింది. నీవు అసైన్మెంట్ సబ్మిట్ చేశావా? నీవు అసైన్మెంట్ సబ్మిట్ చేశావా? హ్యావ్ యూ సబ్మిటెడ్ ద అసైన్మెంట్? హ్యావ్ యూ సబ్మిటెడ్ ద అసైన్మెంట్? సమావేశానికి ముందు అతను ప్రతిపాదన సబ్మిట్ చేశాడు. He had submitted the proposal before the meeting. నువ్వు సమయానికి నివేదిక సబ్మిట్ చేయాలి. నువ్వు సమయానికి నివేదిక సబ్మిట్ చేయాలి. You must submit the report on time. You must submit the report on time. నేను దీన్ని తర్వాత సబ్మిట్ చేయగలనా? నేను దీన్ని తర్వాత సబ్మిట్ చేయగలనా? ఈ ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ సెంటెన్స్ని మనం కెన్తో చెప్పవచ్చు. దయచేసి వివరాలను జాగ్రత్తగా సబ్మిట్ చేయండి. ప్లీజ్ సబ్మిట్ ద డీటెయిల్స్ కేర్ఫుల్లీ. ప్లీజ్ సబ్మిట్ ద డీటెయిల్స్ కేర్ఫుల్లీ. నీ పనిని సబ్మిట్ చేయడం మర్చిపోవద్దు. డోంట్ ఫర్గెట్ టు సబ్మిట్ యువర్ వర్క్. డోంట్ ఫర్గెట్ టు సబ్మిట్ యువర్ వర్క్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.